హలో టెకీస్, సత్యాస్ క్యాంపస్ గ్లూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ సత్య సార్ని. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఏపి ఫికోలో సబ్ మాడ్యూల్స్ ఏంటి, లేదా ఎస్ఏపి ఫికోలో మెయిన్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి అనేది డిస్కస్ చేద్దామండి. అది చూసే ముందు మనం ఒక్కసారి బ్రీఫ్గా ఎస్ఏపి ఫికో అంటే ఏంటనేది ఇంకొకసారి చూద్దామండి. నా పాత వీడియో చూడని వాళ్ళు దీంతో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. FICO, ఓకేనండి. సో FI స్టాండ్స్ ఫర్ ఫినాన్షియల్ అకౌంటింగ్. FI దేనికండి? FI అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్. సో ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ అనే మాడ్యూల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ అంటే ఏంటండి? బయట వాళ్ళకి. రిపోర్టింగ్ అంటే మనం చెప్పాలి, అంటే మనం వీఆర్ ఆన్సరబుల్ అని అర్థం అండి. ఎవరికి అండి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్? ఓకేనండి. ద రిపోర్ట్స్ జనరేటెడ్ ఇన్ FI మాడ్యూల్ హ్యాస్ టు బీ సబ్మిటెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అంటే మీరు FI మాడ్యూల్లో జనరేట్ చేసిన రిపోర్ట్స్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చి CO. CO స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. CO స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. మరి ఇది దేనికి అంటే ఇప్పుడు కంట్రోలింగ్ మాడ్యూల్లో నేను ఏవైతే రిపోర్ట్స్ తయారు చేశానో లేదా ఇన్ఫర్మేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చిందో దాన్ని ఎవరికన్నా సబ్మిట్ చేయాలా సార్? ఎవరికి సబ్మిట్ చేయక్కర్లా. మరి ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్. అర్థమైందండి? ద రిపోర్ట్స్ దట్ ఆర్ జనరేటెడ్ in this module, okay అండి, is used for internal purpose కోసమే వాడతారు. అంటే ఏంటంటే అండి, ద కంపెనీ యూజెస్ ద రిపోర్ట్స్ ఆఫ్ CO టు మేక్ డెసిషన్స్. కొన్ని డెసిషన్స్ తీసుకోవటం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ మాడ్యూల్. సో మనం SAP FI అంటే ఏంటి, CO అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాము. ఓకేనండి. ఈ SAP ఫికోలో SAP FIలో కొన్ని మెయిన్ సబ్ మాడ్యూల్స్ ఉంటాయండి. ఏంటి అనేవి చూద్దాం. మెయిన్ సబ్ మాడ్యూల్స్ అంటే చాలా ఉంటాయండి, బట్ మనం ఏంటంటే మెయిన్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ వన్ ఏంటండి, దీని గురించి జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అకౌంట్ పేయబుల్స్. థర్డ్ వన్ వచ్చి అకౌంట్ రిసీవబుల్స్. నెక్స్ట్ వచ్చి అసెట్ అకౌంటింగ్. నెక్స్ట్ వచ్చి బ్యాంక్ అకౌంటింగ్. నెక్స్ట్ వచ్చి GST. ఏమండి ఇప్పుడు నేను 6A చెప్పానంటే 6A ఉన్నట్టే అండి? కాదండి. ఓకేనండి. ఇక్కడ మెయిన్ సబ్ మాడ్యూల్స్ అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక్కొక్క సబ్ మాడ్యూల్ గురించి ఇంటర్వ్యూలో అడిగితే ఒక 4 ముక్కలు ఎలా మాట్లాడాలనేది చూద్దామండి. జనరల్ లెడ్జర్ అంటే ఏంటండి? మన పూర్వకాలంలో ఏమంటామండి? చిట్టి. ఓకే అండి, చిట్టి పుస్తకం అంటారు. ఓకేనండి. అంటే మనం ఎవరి దగ్గరైనా సరుకులు కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళు ఏంటి ఒక రాసి పెడతారు, ఈ మనిషి ఇంత తీసుకువెళ్ళాడు అని, లేదా మనం కూడా రాసుకుంటాం. దాన్ని జనరల్ లెడ్జర్ అంటామండి. ఓకేనండి. సో ఇక్కడ జనరల్ లెడ్జర్, ఆల్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ that are used for reporting are managed through general ledger accounting. ద్వారా మనం
చేస్తాము. అర్థమైందండి? జనరల్ లెడ్జర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక మన కంపెనీ ఉందనుకోండి, మన కంపెనీలో మనం రెంట్ ఎంత పే చేసాము, శాలరీస్ ఎంత పే చేసాము, అంటే మన క్యాష్ అకౌంట్ ఎంత, బ్యాంక్ అకౌంట్ ఏంటి, త్రూ క్యాష్ పే చేశారా, ఏం చేశారా, ఈ డిస్కషన్స్ అంతా జనరల్ లెడ్జర్ చూసుకుంటుంది. అర్థమైందండి? సో ఇక్కడ ఎస్ఏపిలో వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, జస్ట్ నేను ఏంటంటే ఒక పాయింట్ రాస్తే మీకు ఎక్స్ప్లెనేషన్కి ఈజీగా ఉంటుందని ముందు రాసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇన్ ఎస్ఏపి ఏ సెట్ ఆఫ్ ఆల్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ used by a company or a group of companies is called chart of accounts. ఏంటండి ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? ఎస్ఏపిలో ఓకే అండి, అన్ని జనరల్ లెడ్జర్ అంటే ఒక కంపెనీ లేదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాడే జనరల్ లెడ్జర్ అకౌంట్స్ని ఏమంటామండి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాము. ఇవి ఏం చేస్తాయి? దీస్ ఆర్ ద అకౌంట్స్ దట్ విల్ బి యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఏంటండి? మరి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏముంటుందండి? మన ఖర్చు ఎంత, మన రాబడి ఎంత, అంతే కదండి. సో ఈ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ద్వారానే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసుకుంటాము. మన ఖర్చు ఎంత, లాభం ఎంత. సో మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ సబ్ మాడ్యూల్స్ and they are reconciled అంటే మెర్జ్ చేయటం, కలపటం విత్ జనరల్ లెడ్జర్స్ ఇన్ రియల్ టైం. అంటే మనం రియల్ టైంగా ఒకటి పెట్టుకుంటామండి, ఎస్ఏపిలో ఒకటి పెట్టుకుంటాం. ఎందుకు అలా పెట్టుకుంటాము అంటే మనం ఇక్కడ ఒక నేమ్తో ప్లేస్ చేస్తామండి, ఇక్కడ వేరే నేమ్తో ప్లేస్ చేస్తాం. ఎలా ప్లేస్ చేసినా కానీ ఎస్ఏపిలో ఉన్న సబ్ మాడ్యూల్స్లో ఉన్న జనరల్ లెడ్జర్ని ఒరిజినల్ జనరల్ లెడ్జర్స్తో మనం రియల్ టైం మెర్జ్ చేస్తాము. ఓకేనండి. ట్రాన్సాక్షన్స్ దట్ కెన్ బి డన్ ఇన్ డైరెక్ట్ ఇన్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లో అవి ఏం ఇంక్లూడ్ అవుతాయి? ఇంక్లూడ్ జర్నల్ వౌచర్స్ which are posted to adjust or correct the transactions. అంటే ఈ సెంటెన్స్లో ఏమని చెప్పదలుచుకున్నామండి అంటే డైరెక్ట్ జనరల్ లెడ్జర్లో ఎంటర్ చేసే ట్రాన్సాక్షన్స్లో జర్నల్ వోచర్స్ కూడా ఉంటాయి. వోచర్స్ దేనికి ఇస్తామండి అంటే మనం ఇమీడియట్గా మనీ పే చేయకపోయినా ఆ వోచర్ తీసుకువెళ్ళి చూపిస్తే వాళ్ళకి మనీ ఇస్తాము. అవి కూడా మనం డే టు డే ట్రాన్సాక్షన్స్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్లో. రివర్సల్ అంటే ఏంటండి, నేను ఒక ట్రాన్సాక్షన్ చేయబోయి ఇంకొక ట్రాన్సాక్షన్స్లో ఆ డేటాని ఎంటర్ చేశాను. అలా ఎంటర్ చేసిన డేటాని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. ఆ కరెక్ట్ చేసుకునే ప్రొసీజర్ని మనం రివర్సల్ అంటాం. రివర్సల్ కెన్ ఆల్సో బీ డన్ ఫ్రమ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. అంటే ఏంటంటే రివర్సల్ అంటే ఏం చెప్పాము, నేను పొరపాటున ఒక అకౌంట్లో వేయబోయి ఇంకొక అకౌంట్లో వేసినప్పుడు ఆ వేరే అకౌంట్లో వేసిన డేటాని కరెక్ట్ చేసుకునే ప్రాసెస్ని రివర్సల్ అంటాం. అర్థమైందండి. సో ఈ జనరల్ అకౌంటింగ్ అనే సబ్ మాడ్యూల్ గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన పాయింట్స్ ఇవి. సో నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుందామండి, సెకండ్ సబ్ మాడ్యూల్ అకౌంట్ రిసీవబుల్స్. అందరు టెకీస్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, రిసీవబుల్ స్పెల్లింగ్ జాగ్రత్తగా
అబ్జర్వ్ చేయండి. చాలామంది ఐఈ అని రాస్తుంటారండి. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూర్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అడిగారనమాట, అకౌంట్ రిసీవబుల్స్ ఏంటి రాయమనగానే వన్ ఆఫ్ మై స్టూడెంట్ RECIEVABLES అని రాశారు. వెళ్ళిన దారిని వెనక్కి వచ్చేసారండి. రైట్. సో అకౌంట్ రిసీవబుల్స్ అనే సబ్ మాడ్యూల్ ఏం చేస్తుంది? ఈ సబ్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈజ్ ఏ సబ్ మాడ్యూల్ that captures all transactions with customers and manages customer accounts. అంటే ఒక కంపెనీ అంటే ఏంటండి, మనం ఒకరి దగ్గర రా మెటీరియల్ కొని ఫినిష్డ్ ప్రోడక్ట్ చేసి కస్టమర్స్కి అమ్ముతాం. అంటే ఏ కంపెనీకైనా ఎవరుంటారండి? వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. వెండర్స్ అంటే మనం ఏదైతే వస్తువుని ఒకరి దగ్గర కొనుక్కుంటామో వాళ్ళని వెండర్స్ అంటాం. మనం ఎవరికైతే ఆ వస్తువుని అమ్ముతామో వాళ్ళని కస్టమర్స్ అంటాము. సో అకౌంట్ రిసీవబుల్స్ ఏం చేస్తుందంటే, కస్టమర్స్ అకౌంట్ని అన్ని ట్రాన్సాక్షన్స్ని మేనేజ్ చేస్తుంది. మనం ఏం చేస్తాం? సెపరేట్ కస్టమర్ అకౌంట్స్ విల్ బి మెయింటైన్డ్. అంతే కదండి. ఇప్పుడు ఒక కస్టమర్ డేటాని తీసుకెళ్ళి ఇంకో కస్టమర్లో రాయలేంగా. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క కస్టమర్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. ఓకేనండి. విల్ బి మెయింటైన్ చేసి and when transactions are posted in customer accounts reconciliation, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రీకన్సిలేషన్ చెప్తానండి. రీకన్సిలేషన్ అకౌంట్స్ ఇన్ జనరల్ లెడ్జర్ are updated with figures in real time. రీకన్సిలేషన్ అంటే ఏంటి? రీకన్సిలేషన్ ఫస్ట్ నుంచి చూద్దాం. సెపరేట్ కస్టమర్స్ అకౌంట్ని మెయింటైన్ చేయాలి కదండి. అలా మెయింటైన్ చేసిన తర్వాత ఒక్కొక్క కస్టమర్ అకౌంట్ వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేసిన తర్వాత జనరల్ లెడ్జర్లోని అకౌంట్స్తో రీకన్సైల్ చేయాలి. రీకన్సిలేషన్ అంటే ఏంటి? అండ్ ఇప్పుడు మనం ఒక కస్టమర్కి పే చేసామండి, లేదా ఒక కస్టమర్ మనకి పే చేశాడు. అది ఇమీడియట్గా SAPలో రిఫ్లెక్ట్ అవుతుందా అండి? మనం చేసింది ఇమీడియట్గా SAPలో రిఫ్లెక్ట్ అవుతుందని ఉందా అండి? అవ్వదండి. ఓకేనండి. మరి అలా బ్యాంకులో మనకు వచ్చిన అమౌంట్ అది SAPలో సేమ్ అమౌంట్ ఉండేలాగా మనం జనరల్ లెడ్జర్ని కనుక మారిస్తే రియల్ టైంలో దాన్ని మనం రీకన్సిలేషన్ అంటాము. అర్థమైందండి? సో ఇందులో ఈ అకౌంట్ రిసీవబుల్స్లో ట్రాన్సాక్షన్స్లో ఏమేమి ఉంటాయి అంటే, ట్రాన్సాక్షన్స్ ఇన్ అకౌంట్ రిసీవబుల్స్ ఇంక్లూడ్ అంటే ఏమేమి ఉంటాయి అంటే, ఇన్వాయిస్ పోస్టింగ్, ఇంకా క్రెడిట్ మెమో పోస్టింగ్, డౌన్ పేమెంట్స్, ఇన్వాయిసెస్, ఇన్వాయిస్ పేమెంట్స్ ఉంటాయండి. ఇన్వాయిస్ పేమెంట్స్, డన్నింగ్ అంటే మనం మొత్తం మాట్లాడుకుంటామండి. కస్టమర్ రిపోర్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయటం, ఆర్ ఎగ్జిక్యూటింగ్ కస్టమర్ రిపోర్ట్స్, ఇవి అకౌంట్ రిసీవబుల్ సబ్ మాడ్యూల్స్లో మనం చేసే యాక్టివిటీస్. థర్డ్ వన్ ఏంటండి మనం చూసుకుంది? అకౌంట్ పేయబుల్స్ గురించి చూద్దాం. సో అకౌంట్ పేయబుల్స్ సేమ్. ఇక్కడ మనం కస్టమర్కి చేస్తాం, ఇక్కడ మనం వెండార్కి చేస్తాము. వెండార్ అంటే ఏంటండి? మనం ఎవరి దగ్గర అయితే సరుకులు కొనుక్కుంటామో వాళ్ళని
వెండర్స్ అంటాం. సో ఇట్ ఈస్ ఎ సబ్ మాడ్యూల్ దట్ captures all the transactions of vendors and manages vendor accounts. రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎక్కడైతే కస్టమర్ అని ఉందో అక్కడ వెండర్ అని మార్చేసేయండి. సేమ్ అంతే. సో ఇక్కడ కూడా సేమ్ ఎగ్జిక్యూటింగ్ కస్టమర్ రిపోర్ట్స్ బదులు వెండర్ రిపోర్ట్స్ అంటాము. అంటే ఏం లేదండి, సేమ్ అదే. అకౌంట్ రిసీవబుల్స్ అంటే కస్టమర్తో డీల్ చేస్తాం, అకౌంట్ పేయబుల్స్ అంటే వెండర్తో డీల్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటండి, ఎసెట్ అకౌంటింగ్. ఎసెట్ అకౌంటింగ్. ఎసెట్స్ అంటే ఏంటండి, ఆస్తులు. మన ఆస్తుల్ని మొత్తం ప్రతిదీ మేనేజ్ చేసుకోవచ్చు. దిస్ సబ్ మాడ్యూల్, ఈ సబ్ మాడ్యూల్ ఏం చేస్తుందండి, మేనేజర్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు అసెట్స్ ఫర్ అన్ ఎంటిటీ. ఎంటిటీ అంటే ఇక్కడ దృష్టిలో కంపెనీ అని అర్థం అండి. అంటే ఒక కంపెనీకి సంబంధించిన అన్ని అసెట్స్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ మేనేజ్ చేస్తుంది. వెన్ transactions are posted in asset accounting, సేమ్ ఇది కూడా సేమ్ అండి, ఇన్ రియల్ టైమ్. అంటే ఇక్కడ కూడా రీకన్సిలేషన్ చెయ్యాలి. ఇన్ అసెట్ అకౌంటింగ్ reconciliation has to be done in figures with real time. ఓకేనండి. ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఎసెట్ సేల్, ఎసెట్ డిప్రిషియేషన్. ఇక్కడ మనం ఏమేం చేస్తామో చూడండి. ఎసెట్ ఎక్విజిషన్, ఎసెట్ సేల్, ఎసెట్ ట్రాన్స్ఫర్, ఎసెట్ డెప్రిషియేషన్ గురించి మాట్లాడుకుంటామండి. రైట్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్ మాడ్యూల్ వచ్చి బ్యాంక్ అకౌంటింగ్. బ్యాంక్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే అండి, ఇట్ క్యాప్చర్స్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని పెట్టినట్టున్నానని మారుస్తానండి. దిస్ సబ్ మాడ్యూల్ మేనేజెస్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బ్యాంక్స్కి రిలేటెడ్తో అన్నీ చేస్తుంది. సేమ్ ఇందాకట్లాగే వెన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ పోస్టెడ్ ఇన్ బ్యాంక్ అకౌంటింగ్, ఓకేనండి, రీకన్సిలేషన్ హ్యాస్ టు బి డన్. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ద మేజర్ సబ్ మాడ్యూల్స్. ఇంకొకటి ఉందనుకుంటాను కదండి మనకు, అదేంటి, బ్యాంక్ అకౌంటింగ్ రాసేసి ఇక 6th వన్ జిఎస్టీ. ఇంకా జిఎస్టీ గురించి మీరు నాకన్నా బాగా చెప్తారు. గూడ్స్, సర్వీసెస్ అండ్ ట్యాక్స్ అంటే ఒక ఐటమ్ మీద జిఎస్టీ ఎలా అప్లై చేయాలి, ఎలా మూవ్ చేయాలి అనేది ఇవి ద మేజర్ సబ్ మాడ్యూల్స్ ఇన్ SAP FICO మాడ్యూల్. సమ్మరీ గురించి మాట్లాడాలి అంటే ఓకే, SAP మాడ్యూల్ FICO module is a module of SAP ERP which is used for financial reporting both external and internally. నేను మీకు ఇక్కడ చెప్పాను కదండి, ఎక్స్టర్నల్లీగా అయ్యే మాడ్యూల్ ఏంటండి FICO, ఇంటర్నల్గా అయ్యే మాడ్యూల్ వచ్చి CO మాడ్యూల్. ఓకేనండి. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. నేను ఇంకొక వీడియోలో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.